హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము పూరీ కర్రీ తయారు చేద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేస్తూ చెప్తాను. ఇదిగోండి, స్టవ్ అంటించేసి చిన్న డేస్ పెట్టేసుకున్నానండి. ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడైపోయింది కదండి. ఇప్పుడు ఒక ఎండుమిర్చి, అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి మినపగుళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పచ్చెనగపప్పు అండి. అంటే తాలింపుకి సరిపడా వేసేసాను. ఈ ఒక్క నిమిషం అలా ఫ్రై అవ్వగానే ఇందులో ఆనియన్స్ అండి, చిన్న చిన్నగా కట్ చేసిన ముక్కలు వేస్తున్నాను. అంటే తాలింపు కొంచెం మనకు లైట్గా వేగంగానే ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేస్తున్నానండి. ఇది మొత్తము ఒకసారి ఇలా కలిపేసుకుందాము. నేను ముందుగానే ఉడికించిన బంగాళదుంపను కొంచెం స్మాష్ చేసి పెట్టేసుకుంటున్నానండి. అదేవిధంగా ఒక చిన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్లు శనగపిండి తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసేసి ఉండలు లేకుండా కలిపి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉల్లిపాయ కాస్త వేగింది కదండి. ఇందులో స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి కట్ చేసి వేస్తున్నాను. అంటే పూరీ కర్రీలో మనము ఎటువంటి కారం పొడి అలాంటివి వేయం కదండి. అందుకు ఆ స్పైసీకి మనకు సరిపడా 2 లేదా 3 వేసుకోవచ్చు. అవి కొద్దిగా వేగిపోయిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నానండి. అవి కూడా వేస్తున్నాను. ఇవి కూడా అంటే కొద్దిగా లైట్గా ఫ్రై అవుతే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 టీ స్పూను పసుపు వేసానండి. ఇది కూడా ఒకసారి మొత్తము కలిపేసుకొని మనము ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంప ఉంది కదండి, అది కూడా వేస్తున్నాను. ఇది కూడా మొత్తం కలిపేసి ఒక 2 to 3 మినిట్స్ మనకు ఫ్రై అవ్వనివ్వాలండి. ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో వేసే మసాలా అంటే కొద్దిగా చెక్క అండ్ 2 లవంగాలండి, పొడి చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇదిగోండి, మన గ్రేవీ కొంచెము ఉడకబట్టేసింది కదా. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి శనగపిండి వాటర్ ఉంది కదండి, అది మనం కూడా గ్రేవీకి సరిపడా అంటే మరీ తిక్కుగా లేకుండా కాస్త చూసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కావాలంటే ఇంకొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఉప్పు కూడా మనము చూసుకుందామండి, సరిపడా వేసుకొని మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ ఉంది కదండి, అది కూడా వేసేసి ఒక్కసారి కలిపి ఒక 1 మినిట్ తర్వాత దించేసుకోవటమేనండి. ఇప్పుడు నేను వేసిన పౌడర్ తోటి పూరీ కర్రీ స్మెల్ చాలా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఓకేనండి, మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.